నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. సూర్యాపేట జిల్లా గాంధీనగర్ గ్రామం పిల్లలమర్రి రెవెన్యూ శివారు 409, 410 సర్వే నెంబర్ భూములు 2011లో ప్లాట్లుగా చేయడం జరిగిందని, కూలీ నాలి చేసుకుని కష్టపడి ప్లాట్లు కొనుగోలు చేసుకుని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుని తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన LRS ఇల్లు కట్టుకుందామంటే ఉగ్గం బుజ్జిరాములు అనే వ్యక్తికి ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా, ఎటువంటి భూమి లేకుండా, పొజిషన్ లో లేకుండా దొంగ కాగితాలు సృష్టించి రౌడీలతో మేము కొన్న భూములపై దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నాడని అన్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని, వారి ఆదేశాల మేరకు MRO సర్వేయర్తో వచ్చి మా కాగితాలు పరిశీలించి రెవెన్యూ పేపర్ వెరిఫికేషన్ చేసి మాకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు మా భూములను సర్వే చేయించి మాకు న్యాయం చేయాలని కోరారు. ఇల్లు కట్టుకోకు ఏం కట్టుకోకు ఆయన బుచ్చిరాం ఇల్లు కట్టుకోకు ఏం కట్టుకోకు 4 రోజులు ఉండి కట్టుకో అన్నాడు. అట్లా చెప్పిండు. మాకు భయం చెప్తే అనగా నీ తాతది కాదు, నీ తండ్రిది కాదు, నీ ముత్తాతది కాదు, మాకు పేట చేసి అమ్మిన కొనుక్కున్నా. ఒక ఆయన అడ్డం వచ్చిండు, ఆయన ఏమని వచ్చిందంటే నాదని వచ్చిండు. మరి నువ్వేం అడగాలంటే ఒక ఆయన నీ కాడ కొన్నా ఆయన అడ్డం వస్తుండు ఏందని ఈయన అడుగుతున్నా. నేను ఇప్పుడు నువ్వు కొనుక్కున్నావు అన్యాయం కావద్దు. ఇప్పుడు నీకు బుచ్చిరాములు కాదు పంచాయతీ, నీకు ఈయనకు పంచాయతీ. నేను డబ్బులు నీకు పెట్టుకున్నా, నాకు పంచాయతీ వస్తుంది, ఆయన అడ్డం వస్తుండు, నాకు చూపెట్టమని ఈయన అడగాలి. నీ బదులు నేను అడుగుతుంది. మీ పేరు ఏం పేరండి? ఏం శ్రీనివాస్ కొనుక్కున్నారు? కందాల శ్రీనివాస్ రెడ్డి వెంకరెడ్డి ఇక్కడ ఉన్నాను. నువ్వు కొన్నావు, ఎవరు కాడ కొన్నావు? కందాల శ్రీనివాస్ రెడ్డి వెంకరెడ్డి ఇక్కడ కొన్నాను. ఈ భూమి ఆయనదేనా? వాళ్ళదే సార్. 75లో కనుక్కోండి సార్. పాస్బుక్ ఉంది. ఏమన్నా వాళ్ళ కాడ కొన్నాం సార్. ఇది కొని 14 జన్లు అయింది. ఏమంటున్నా మీరు జెన్యూన్ కొనుక్కొని ఓకే సార్. డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లే సార్. ముని అమ్ముకునే రిజిస్టర్డ్ డాక్యుమెంట్లే. వాళ్ళ పాస్బుక్ నుంచి చేసుకున్నాం, కొన్నాం. 14 ఏళ్ళు అయింది. ప్లాటింగ్ కొట్టినాం. అప్పుడు ఏది లేదు, సలహా ఇచ్చిండు. ప్లాటింగ్ కొట్టకపోయి నేను కూడా కొట్టిన. ఎన్ని రోజులు మీరు మంచిగా కొట్టుకొని మంచిగా ఉంటే బతకమని కూడా చెప్పిండు. వచ్చి మళ్ళీ 14 ఏళ్ళ కింద పేపర్ ఇప్పుడు మళ్ళీ 22లో వచ్చి మళ్ళీ నీకేందంటే నీకు ఎట్లా వచ్చిందని అడుగుతున్నాను. నేను కొంత వచ్చింది సార్. రిజిస్టర్డ్ డాక్యుమెంట్. ఏ నెంబర్లో కొన్నారు? 210, 409, 409, 410. ఎందులో వెంచర్ చేస్తున్నారు? 409లో 10లో. అంటే ఏ నెంబర్లో అయితే కొన్నామో అదే నెంబర్లో. మా నాన్న గంగయ్య. ఇక్కడ గాంధీనగర్ శివార్లో గత 14 సంవత్సరాల నుంచి ఇక్కడ గాంధీనగర్ శివార్లో ఇక్కడ ప్లాట్లు కొనడం జరిగింది. 400 గజాలు కొనడం జరిగింది. అక్కడ ఉగ్గం బుచ్చిరాములు ఇప్పటికీ 4-5 సార్లు ఇట్లా మా భూముల మీదకి వచ్చి కబ్జాలు చేయడం, మనుషుల్ని కొట్టడం చేయడం, చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. మేము కలెక్టర్ సార్ కాడికి పోయి పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. MRO సార్ కాడికి పోయి పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా చాలాసార్లు భూమిలో రాళ్ళు పీకేయడం, మేము వచ్చి మళ్ళీ పాదుకోవడం, ఇట్లా అది పీకడం పాదడం జరుగుతుంది. అందులో కూడా మా మీద దాడులు కూడా చేస్తున్నాడు. కావున ఇలా MRO సార్ గారు వచ్చారు. ఇప్పుడు ఆయనది మాయి పరిష్కరించారు. మాకు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి మేము కొనుక్కునే అన్నీ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. మాకు ఆయనకి ఎలాంటిది లేదు కాబట్టి సార్ కూడా చూసి 17వ తారీఖు మాట్లాడదామని చెప్పిండు. MRO సార్ వల్ల మాకు న్యాయం జరుగుతుందని మాకు అనుకూలంగా ఉంది. మాకు ఖచ్చితంగా మా భూములు మాకు కావాలి. మేము నిరుపేదలం. నా పేరు శ్రీరాములు. మా ఇంటి పేరు పర్వతం వల్లం. మేము 13 సంవత్సరాల కింద శ్రీనివాసరావు, ఎవడాల శ్రీను, పాడి నరసింహారెడ్డి, యాసరంగారెడ్డి కాడ మేము కొనుక్కొని 200 గదాలు కొని ఈ పద్ధతి ప్రకారంగా మేము 13 సంవత్సరాల కింద కొని బాధపడుతుంటే ఉగ్గం బుచ్చిరాములు మమ్మల్ని అరెస్ట్ చేసి ఈ భూమి మీద రాకుండా చాలా దామ్ చేస్తుండు. దీని మీద పోరాటం చేసి మమ్మల్ని రానియకుండా చాలా ఇబ్బందులు పెడుతుండండి. ఈ రకంగా ఈరోజు ఏం జరిగింది? ఈరోజు కూడా ఇలా MRO వచ్చిండు. MRO వచ్చి ఇవన్నీ మాట్లాడిండు. MRO చూసిండు, ఇవన్నీ చూసి ఆయనతో కూడా మాకు న్యాయం అవుతాయని మాకు నమ్మకం ఉంది. విన్నావా? ఇప్పుడు కూడా మేము ఆయన మీద అభిమానంగా ఉన్నాం. సోమవారం నాడు కలెక్టర్ గారికి రిబన్స్ చేయడం వల్ల గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈరోజు ఫీల్డ్ మీద రావడం జరుగుతున్నది. ఇందులో
దాదాపుగా 10 ఎకరాల ల్యాండ్ ప్లాటింగ్ చేయడం జరిగింది. అందులో కొనుక్కున్న వాళ్ళందరూ ఉన్నారు. దీంట్లో ఇది వైవాడ్ కబ్జాలు ఉండడం వల్ల సర్వే నెంబర్ 4 అనాథరైజ్ లేవట్టు ప్లాటింగ్ కొనుక్కున్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేస్తూ ఇది 17వ తారీఖు తర్వాత ఈ 4 సర్వే నెంబర్లు డిమార్కెట్ చేసి ఎవరి భూమిని వాళ్ళకు సపరేట్ చేసి ఎవరు ప్లాట్లు ఉన్న వాళ్ళకి సపరేట్ చేస్తానని. సర్వే నెంబర్ ఏంటి సార్? మొత్తం సర్వే నెంబరు 409, 410, 411 అండ్ 390. ఎంతమంది ఉంటారు సార్ బాధితులు? బాధితులు దాదాపుగా 60-70 మంది ఉంటారు అనుకుంటున్నాను. ఒకవేళ భూమి ఆక్రమించినట్టయితే ఎలాంటి చర్యలు క్రిమినల్ కేసులు పెట్టిస్తాం. ఎవరైనా ఇల్లీగల్ గా ప్లాటింగ్ చేసిన వాళ్ళైనా సరే, ఎవరైనా అనాథరైజ్డ్ గా వచ్చినా సరే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. అంటే మళ్ళీ 17 బహిరంగ విచారణ కనబడుతున్నది కొన్ని డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ కూడా ఏం అధికారుల పాత్ర ఏం లేదు. నేనే అధికారిని ఇటుకు వచ్చాను. గతంలో ఉన్న అధికారులు కూడా యాజ్ పర్ ఆర్ఓఆర్ ప్రకారం 2 ఎకరాల చిల్లర చేశారట. అది కూడా ఒకసారి రికార్డ్ వెరిఫై ఉన్నది. ఆర్ఓఆర్ అంటే సాదా కాగితం మీద చేసుకోవడం అన్నట్టు. ఇలాంటి వాల్యుబుల్ ల్యాండ్ ఆర్ఓఆర్ అనేది వాల్యుబుల్ ల్యాండ్, ఇనాలబుల్ ల్యాండ్ కాదు. ఎవరైనా సాదా కాగితం మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటే అది ఆర్ఓఆర్ లో చేస్తారు. అంటే అవతల వాళ్ళు బతుకుండకపోతున్నా సార్, అది బతుకుండకపోయినా సాదా కాగితం మీద కొనుక్కున్న ఏమైనా సరే ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు సాదా బైనామా లేదు. హైకోర్టులో పెండింగ్ ఉంది. అది కూడా క్లియర్ అయితే దాదాపుగా మన సూర్యాపేట మండలంలో 900 దరఖాస్తులు సాదా బైనామా కాగితాలు. ప్రాథమిక విచారణలో మీరు తెలిసిన పాయింట్ చెప్పండి. అంటే ఏం జరిగింది అనేది ఒక చిన్న కన్క్లూజన్ ఏంటంటే ఇది నాకు తెలిసి ఇక్కడ వైవాడి కబ్జాలలో ఉండడం వల్ల సర్వే నెంబర్లు ఏమో ఒక దాంట్లో ప్లాటింగ్ అయింది, రిజిస్ట్రేషన్ ఒక దాంట్లో అయిందని నా విచారణ తేలింది. దీన్ని డిమార్కెట్ చేంజ్ చేసి ఎవరి వాళ్ళకి సెట్ చేయించి పంపిస్తారు. ఇప్పుడు ఈ 17 తర్వాత మన సర్వేయర్ గారు డిమార్కెట్ చేయాలి. పొలిటికల్ అండ్ పోలీస్ ప్రెజర్ చాలా తీవ్రంగా నాకు మీరందరూ చూస్తున్నారు కదా, నో పొలిటికల్, నో పోలీసు. ఓన్లీ మనకు కావాల్సింది బాధితులకు న్యాయం జరగాలి.